హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు లీవ్ ఫార్మా నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్న ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ, అలాగే బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, బీకామ్, ఎంబీఏ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇమీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఒకసారి చూసుకుంటే, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ అండ్ బాలానగర్ అండ్ మియాపూర్, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ, మెడిక్లెయిమ్ కవరేజ్, అటెండెన్స్ బోనస్, స్టాట్యూటరీ బోనస్, నైట్ షిఫ్ట్ అలౌన్స్, మ్యారేజ్ లీవ్స్, పెటర్నిటీ లీవ్స్ మేల్స్కి, మెటర్నిటీ లీవ్స్ ఫర్ ఫీమేల్కి, ఈ ఫెసిలిటీస్ అన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, టోటల్గా వీడియో లెంత్ 3 to 4 minutes మాత్రమే ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలో ఒక ఐడియా అనేది వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ జాబ్ సెర్చ్లో ఉన్నారో అందరు కూడా డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. మనకి ప్రజెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, లీవ్ ఫార్మా కంపెనీ అయితే ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇందులో ఆఫర్ చేస్తున్నటువంటి ఓపెన్ పొజిషన్స్ చూసినట్లయితే, ఏఆర్&డి డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈహెచ్ఎస్/ఈటీవీ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీకామ్ అండ్ ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే ఫ్రెషర్స్ అండ్ ఆల్సో 5 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి క్యాండిడేట్లు ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీపీఐసీ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ అండ్ ఆల్సో 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి వాళ్ళు కూడాను, అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే బీఎస్సీ, ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీటెక్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్&డి డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్&డి క్రిస్టలోగ్రఫీ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే టీఎస్డీ డిపార్ట్మెంట్లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీటెక్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే ఫ్రెషర్స్ అండ్ ఆల్సో 5 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్ఏ డిపార్ట్మెంట్ పొజిషన్స్కి అయితే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. అలాగే డిక్యూఏ డిపార్ట్మెంట్లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి అయితే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ జాబ్ డీటెయిల్స్. నెక్స్ట్ జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్లో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి talentacquisition@leefarma.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో మనకి ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి మిస్టేక్ లేకుండా హెచ్ఆర్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.